వ్యూవర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపాయని చెప్పాలి. అంటే ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు ఇది మా నిజాయితీ, రేవంత్ రెడ్డి గారు నిజాయితీతో మాట్లాడిన మాట ఇది, ఉన్నదున్నట్టు చెప్పడంలో తప్పేముంది అని సమర్థించుకున్నప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇలా నీరసపడిపోయి మాట్లాడడం అనేది ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బహిరంగంగా ఇలా మాట్లాడడం అనేది అంతగా యాక్సెప్ట్ చేసే విషయం కాదు. ఎందుకంటే ఉన్న పెట్టుబడిదారులు భయపడొచ్చు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా వీళ్ళ పరిస్థితే ఇది ఉంది, మనమేం వెళ్దాం అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ప్రజల్లో కూడా నమ్మకం పోతుంది. ప్రజలు ఓట్లేశారు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలకి ఆశపడి, ప్రజలకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు చేశారా లేదా అనేది మాత్రమే వాళ్ళకి ఆశ ఉంటుంది. సో మాకు ఇది రావచ్చు, ఇది జరగచ్చు అనే ఆశ, వాళ్ళకి ఆ ఆశ మాత్రమే ఉంటుంది. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలకి ప్రభుత్వం మీదున్న ఆశ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోతుందనే చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో ఆర్థికంగా ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుందో మనకి తెలుసు. ప్రజలకు కూడా కొంతలో కొంత అవగాహన ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడూ కూడా ప్రీవియస్గా ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్స్ చేయలేదు కదా అని కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు కంపారిజన్ స్టార్ట్ అవ్వలేదు. ఇవి ఇంకా వైరల్ అయితే కనుక ప్రజల్లో మరి ఈ సిచ్యువేషన్స్లో, ఇంతకంటే క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా కేసీఆర్ బాగానే రన్ చేశారు కదా, ఆయన ఇచ్చిన కొన్ని హామీలనైనా అమలు చేశారు కదా, మరి ఎప్పుడు ఈ సీఎం ఎందుకు ఇలాగ నీరసపడిపోయారు, ఇంత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పేసి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని ఒక కంపారిజన్ అయితే మొదలు పెడతారు. ఆ కంపారిజనే మొదలైతే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి నెగిటివిటీ ఎక్కువైపోతుంది. రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ని పక్కన పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు అని విశ్లేషణలు చెప్తున్నాయి.